పేరు బాగుందని చెప్పారు. ఇప్పుడు వేణు ఉడుగులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరము చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పోతుంటాయి. కానీ అందరికి రీ అందరికి రీచ్ అవ్వాల్సిన కొన్ని మంచి సినిమాలు మాత్రం రీచ్ అవ్వలేకపోతుంటాయి. అలా అవ్వలేక అందరికి రీచ్ అవ్వలేకపోయిన సినిమా 'చిదంబరం'. అంటే చాలామంది దాన్ని ఇంకా చూడలేదని నా ఫీలింగ్ కదా! థియేటర్‌లో. ఆ! కానీ నేను చూసినప్పుడైతే అరే! ఇంత మంచి సినిమా మనం థియేటర్‌లో చూడలేదు. ఇంత మంచి సినిమా అసలు చాలా బావుంది. వీళ్ళ ఎఫర్ట్సు క్యారెక్టర్స్ గానీ, ఆ ఊర్లో ఉండే వాతావరణం గానీ, ఎక్స్ట్రార్డినరీ అనిపిచ్చింది. ఇందాక సాయిలు మాట్లాడుతూ మలయాళం సినిమాల గురించి అడ్రెస్ చేశారు గదా! నిజంగా మన సినిమాలు గూడా చాలా నావెల్టీతో ఉన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. అందులో ఇదొక మంచి సినిమా అనిపిచ్చింది నాకు. ఎందుకంటే లోకంలో చాలామంది వ్యక్తులు కన్ను సరిగ్గా లేదనో, ముక్కు సరిగ్గా లేదనో, కాళ్ళు సరిగ్గా లేదనో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోని ఆహ్, కాన్ఫిడెన్స్‌ని కోల్పోయి, జీవితంలో సాధించాల్సిన విజయాలని సాధించలేక, జీవితంలో ఉన్నటువంటి బ్యూటీని అనుభవించలేక, అనేక మంది వాళ్ళ జీవితాల్ని ఆహ్, అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోనే బతికేస్తా ఉంటారు. అన్నీ అవయవాలతో సరిగ్గా పుట్టడం ఎంత సహజమైన విషయమో, ఏదో ఒక లోపంతో అలా పుట్టడం గూడా సహజమైన విషయమే. నిజమైన వైకల్యం అంటే వ్యక్తిత్వం లేకపోవడము అనేది ఈ సినిమాలో చూపిచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఇలాంటి సినిమాని భుజాల మీదకెత్తుకొని అందరూ చూడాల్సిన సినిమా అని అలా ప్రేక్షకుల్లోకి, ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈటీవీ విన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే అంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్‌కి అంటే ఒక సాయిలు గావచ్చు, లేకపోతే ఈ డైరెక్టర్ గావచ్చు, వినయ్ గావచ్చు, లేకపోతే ఒక ఆదిత్య హాసన్ గావచ్చు. ఇలాంటోళ్ళందరికీ ఒక భరోసాని ఈటీవీ విన్ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా కంటెంట్ ఉన్న సినిమాలకి, కంటెంట్ ఉన్న సినిమాలకి ఒక జన్మ ఇవ్వడానికి ఒక మంత్రసాని పనిచేస్తుంది ఈటీవీ విన్. ఇది ఇలాగే కొనసాగుతుందని వీళ్ళ నుండి అనేకమైనటువంటి మంచి సినిమాలు, మంచి డైరెక్టర్స్ ఇంకా వస్తారని ఆశిస్తున్నాను. సో, ఎస్పెషల్లీ సాయి బ్రోకి, బాపినేని సార్‌కి, నితిన్‌కి అండ్ అందరికి నేను మళ్ళొకసారి ఆహ్, థాంక్స్ చెప్తున్నాను. అంటే ఈ డైరెక్టర్స్ అందరి తరపున. సో, ఈ సినిమా అందరూ చూడండి. థాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు. మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది మీ సినిమాల్లాగే. చాలా అందంగా. సో, టాలెంట్ అయిన బిడ్డలకి జన్మనిస్తున్న మంత్రసానిలా ఉంది ఈటీవీ విన్ అని చెప్పడం చాలా బాగుండింది. 2 కూడా అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.